నమస్కారం. ఇది మన సంస్కారం. అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి. మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. కుటుంబం ఒక ఆధారమై నిన్ను ఆకాశవత ఎత్తు నిలబెడుతుంది. ఆలోచనై నిన్ను లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. అదృష్టమై నిన్ను విజయ తీరాలకు చేరుస్తుంది. ఆనందమై నిన్ను అక్కున చేర్చుకుంటుంది. అది కుటుంబం యొక్క గొప్పతనం. అలాంటి కుటుంబాల కలయికే మనం. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి 2 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ యానాం నుంచి అప్పన వారి కుటుంబం. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు, సిరంజుకొచ్చినట్టు. రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు పెరంగి పేలినట్టు. హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ 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 మంది గుండెలో నా. లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా. ఇందాకే ఎవరికో షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక చాలా ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ఉంగరం కొట్టేశాను నేను. అన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఉన్నాయా? ఓకే. అసలు సూపర్ ఏంటంటే అందరూ ఒకే డ్రెస్లో ఉన్నారు. యానాం స్పెషలా? అప్పన వారి ఫ్యామిలీ స్పెషల్. ఎస్. నువ్వేంటి గ్లాసెస్ పెట్టి అదర కొడుతున్నావు రజనీకాంత్? మొట్ట బాస్. ఓకే, ఒకసారి ఫ్యామిలీని పరిచయం చేసేయండి. నా పేరు జ్యోతి. మేము యానం నుంచి వచ్చామండి. మా హస్బెండ్, మా నాన్నగారు, అమ్మగారు. నమస్కారం. మా అత్తమ్మ గారండి, మా సిస్టర్, నమస్తే. బావ, అన్నయ్య, మా తోటికోళ్ళండి, మరిది గారు, నమస్తే. మా పెద్ద మావయ్య అండి, మా పెద్దత్తమ్మ, మా అక్క, మా చిన్నత్త, చిన్న మావయ్య, మా మావయ్య గారండి. నమస్కారం. మా తమ్ముడండి. గుడ్. మా బుల్లి మేనల్లుడండి, చిన్నరాయుడు. మా మరదలండి. నమస్తే. మా మరిది గారు, మా చెల్లయ్య గారు అబ్బాయి, తిన ఒక చెల్లి, తిన మావయ్య గారు అబ్బాయి, తిన ఒక చెల్లి, తిన మా మావయ్య గారు అబ్బాయి, మావయ్య గారు కోళ్ళు, మావయ్య గారు అబ్బాయి, మా తమ్ముడండి, మా మావయ్య గారు అబ్బాయి అండి, తిన మా మావయ్య గారు అబ్బాయి అండి, మా అబ్బాయి అండి, మా పెద్ద అబ్బాయి, గుడ్. మా మావయ్య గారు అమ్మాయి అండి. హలో. మా మేనగోళ్ళండి, తన ఒక మేనగోళ్ళు, మా తోటికోళ్ళ గారు అబ్బాయి అండి, మా చిన్న అబ్బాయి అండి, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి అండి, మా మావయ్య గారు అబ్బాయి అండి, సిస్టర్ వాళ్ళ అమ్మాయి అండి, మా తోటికోళ్ళ గారు అమ్మాయి, మా తోటికోళ్ళ వాళ్ళ తమ్ముడు గారు అమ్మాయి, మా అమ్మాయి, మా మేనల్లుడు అండి, మా ముద్దుల మేనల్లుడు అండి. హాయ్ 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 హాయ్. మీకోసం, మనం కోసం, నా కోసం, మీకోసం ఇంకో ఫ్యామిలీ కూడా ఎదురు చూస్తుంది. సో ఆ కుటుంబాన్ని కూడా పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ హైదరాబాద్ నుంచి పిన్నింటి వారి కుటుంబం. Let's get the party rocking, baby. రబ్బరు బంతుల గంతులు వేద్దాం, నిద్దర కొంచెం ముందుకు తూద్దాం, రగ్గట్ కళ్ళకు రిబ్బన్ కట్ చేద్దాం. బొంగర మల్లె గిర్రున తిరిగే భూమిద మనమే పోటీ పడదా, మనలో స్పీడ్ కి బ్రేకులు తీసేద్దాం. యాక్చువల్గా మనం మొదలెట్టేటప్పటికి అంతవరకు ఉండేవారు. ఇప్పుడు మీ కుటుంబంతో ఇంతవరకు వచ్చేసింది. సో వాళ్ళకి హాయ్ చెప్పారా?
ఓకే గుడ్. సో హైదరాబాద్ నుంచి గుడ్. ఒకసారి పరిచయం చేసేయండి మన కుటుంబాన్ని. నా పేరు లక్ష్మి, మా వారు ప్రభాకర్ రెడ్డి, అత్తమ్మ మామయ్య, అత్తయ్య మామయ్య. ఓకే. పిన్ని, ఆంటీ, అత్తగారు, వదిన గారు, అత్తగారు, పిన్ని గారు, పిన్ని గారు, నమస్తే. వదిన గారు, నమస్తే. తోటికోడలు, బిడ్డ, అక్క బిడ్డ, ఇటు చెప్పండి. తిన్న తోటికోడలు, బావగారు, ఆడపడుచు, తమ్ముడు, స్వామి శరణం. తమ్ముడు, మరదలు, ప్లస్ అన్నయ్య, వదిన, నమస్తే. వదినమ్మ, అక్కడ మా తోటికోడల వాళ్ళ అబ్బాయి కొడుకు, తను మరిది, తిను అల్లుడు ప్లస్ బిడ్డ, అన్నయ్య, వదిన, చెల్లెలు, తమ్ముడు, నమస్తే. నమస్తే. మరదలు, తమ్ముడు, నమస్తే. వాళ్ళు మరదలు, తను వదినమ్మ, నమస్తే. తను వదినమ్మ, ఓకే. పెద్దమ్మ, తిను మరదలు, తిను కోడలు, ఓకే. తిని చెల్లెలు, తను వదిన, తను కూడా వదిన, నమస్తే. తను తోటి కోడలు, తను మరదలు, వీళ్ళు బిడ్డ, వీళ్ళంతా పిల్లలు, బిడ్డలు, ఏముంది మేనకోడల్లో బిడ్డలో పిల్లలు, ఇంకా అంతే అసలు. ఎంత ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చేయాలన్నా కష్టమే. గుడ్. సో మనం చూస్తున్నారా? ఓకే. ఇప్పుడు ఏంటంటే మీ కుటుంబంలో నుంచి ఇంతమంది ఆడలేరు కాబట్టి నలుగురు ఇక్కడికి రావాలి. అలాగే మీ కుటుంబంలో నుంచి నలుగురు ఇక్కడికి రావాలి. వచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. ముళ్ళు. ఫస్ట్ రౌండ్ లో 60,000 గెలుచుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. కొంచెం ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, కొంచెం స్పీడ్ గా ఉండాలి. మీ కుటుంబంలో నుంచి ఒక్కరు ఆడాలి. ఎవరు ఆడుతున్నారు? ఊహా గారు వచ్చేయండి. ఇటు నుంచి మమత గారు రండి. ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫినిష్ అయిందండి. టీచింగ్ జాబ్ చేస్తున్నాను. టీచింగ్ జాబ్. వెరీ గుడ్. మీరు? నేను ఆడపడుచు అండి. ఆడపడుచు. సకల మర్యాదలు ఉంటాయి మీకు. ఉంటాయి సార్. ఓకే. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. రెడీయా? షూర్. రెడీయా? ఏం టెన్షన్ పడకండి, కూల్ గా ఉండండి, రిలాక్స్డ్ గా ఉండండి. ఓకే. మీ మొదటి ప్రశ్న, కరెంట్ స్విచ్ బోర్డ్ లో కనిపించేవి ఏమిటి? స్విచెస్, ఫ్యాన్ రెగ్యులేటర్, సాకెట్. స్విచెస్, ఫ్యాన్ రెగ్యులేటర్, సాకెట్. రైటా? రావడే డౌట్ గా ఉంది. రైట్. రైట్. $4,000. గుడ్ బిగినింగ్. రెడీ? వంట బాగానే చేస్తారా? చేస్తాను సార్. చెప్పండి, నిజం చెప్పండి. చేస్తాను సార్. స్వామికి బాగానే చేసి పెడుతున్నారా? బడిగా, శుచిగా? వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 1. కూరగాయల్ని ఎన్ని రకాలుగా వండుకోవచ్చు? కూర, ఫ్రై, పులుసు. కూర, ఫ్రై, పులుసు. ఫ్రై తెలుగులో ఏమంటారు? ఫ్రై అంటే వేపుడు. 4,000. ఓకే గుడ్. ఇద్దరు 4,000. క్వశ్చన్ నెంబర్ 2. పూజ గదిలో నిప్పుతో వెలిగించేవి ఏవి? దీపం, ఒత్తులు, అగరబత్తులు, ఆత్కర్పూరం బిళ్ళలు. చేతియండి, మళ్ళీ చెప్పండి. దీపం, ఒత్తులు, అగరబత్తులు, ఆత్కర్పూరం బిళ్ళలు. బట్ 3 చెప్పారా? చెప్పానండి. 2,000. ఓకే గుడ్. కూల్ గా, రిలాక్స్ గా ఉన్న, టెన్షన్ అవ్వకండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. డు అనే అక్షరంతో ముగిసే 10 లోపు అంకెలు ఏవి? 2, 3, 7. 2, 2, 3, 7. 7, 3, 2. 5,000. పిచ్చిలోన పీచు బద్దలైపోయే. ఓకే గుడ్. 6,000, 9,000. రెడీ? లేట్ చేయకండి, ఫాస్ట్ గా. మీకు ఆన్సర్ తెలుసు. క్వశ్చన్ నెంబర్ 3.
పరుపుని, మనం పడుకునే పరుపుని వేటితో తయారు చేస్తారు? స్పాంజ్, పీచు, దూది. తీయాలి, చెప్పాలి, కొట్టాలి, తీయాలి. 1000 రూపాయలు పోయింది దానివల్ల. 3000. ట్రింగ్ 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 మంది గుండెలో నా లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా క్వశ్చన్ నెంబర్ 3. పోపు దినుసులు, ఆ తాలింపు గింజలని వేటిని అంటారు? ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఇంకా మినపప్పు, కందిపప్పు, పప్పులు అన్ని వేసేసుకోవచ్చు. 4000. పదమూడు 9. కమాన్. కను. కను అనే పదంతో మొదలయ్యే కంటి భాగాలు ఏవి? కను. కన్ను. ఆ. ఆ. ఎవరన్నా రెడీ? ఎనీబడి? కనుపాప, కనురెప్ప, కనుబొమ్మలు. మీ కనుబొమ్మలు బాగా డాన్సర్లా తిప్పుతున్నారు మీరు. అలా మర్చిపోతే ఎలాగా? ఓకే, మిస్ చేశారు. నో ప్రాబ్లం. ఇది కరెక్ట్గా వినండి క్వశ్చన్. మనకెంతో మంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళ పేరుతో మొదలయ్యే పశు పక్షాదుల పేర్లు చెప్పండి. ఆ దేవుళ్ళ పేర్లతో మొదలయ్యేవి పక్షులు గాని పశువులు గాని. పశుపతి, రామచిలుక, రామచిలుక, రాముడు ఉన్నాడు. సీతాకోక చిలుక, సీత ఉంది. దేవుళ్ళ పేర్లు కదా. జింకల్లో కృష్ణ జింక అని ఉంది. కృష్ణ జింక. సో కొన్ని ఏంటంటే మనం మిస్ అయినా కొత్తవి నేర్చుకుంటున్నాం. ఓకే, ఇంకా ఫైనల్ క్వశ్చన్కి వచ్చాం. ఓకే, ఇది చెప్పేస్తే మీరు దగ్గరికి వచ్చేస్తారు ఆవిడ దగ్గరికి. ఆవిడకి లాస్ట్ క్వశ్చన్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, మీ 5వ ప్రశ్న. వైర్ల ద్వారా ఇంటికి ఇచ్చే కనెక్షన్స్ ఏమిటి? టెలిఫోన్, ఇంటర్నెట్ అండ్ కరెంట్ సప్లై. అన్ని లేట్ చేస్తున్నారు మీరు. టకా టకా అని చెప్పుకోవటం తెలుసు ఆన్సర్ కదా. టెలిఫోన్, ఇంటర్నెట్, కరెంట్ సప్లై. కరెంట్. ఇంకా కేబుల్ కూడా. కేబుల్ టీవీ లేకుండా ఉండలేకపోతున్నాం. 2000. ఫైనల్ గా వచ్చాం. నేను ఎంత స్పీడ్ గా అడుగుతానో మీరు ఎంత స్పీడ్ గా ఆన్సర్ చెప్తే తొందరగా ఎక్కువ గెలుచుకోవచ్చు. 1, 3, 5, 7 వీటి మధ్య మిస్ అయిన నెంబర్స్ ఏమిటి? 2, 6, 8. కమాన్ కమాన్. 8 సార్. 1, 3, 5, 7. 8 ఎక్కడో పక్కన ఉంది కదా. 2 చెప్పారు. 4, 6. ఆహా, మిస్ అయిపోయారు కదా. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి మీరే లీడ్ లో ఉన్నారు. పిన్నింటి వారి ఫ్యామిలీ 13,000. అలాగే అప్పన వారి ఫ్యామిలీ 11,000. ట్రై అయ్యండి, మీకోసం ఒక డైలాగ్ చెప్పు. చెప్పిస్తాను, తప్పకుండా చెప్పిస్తాను. ప్లీజ్. అదరగొట్టు. కనిపించిన 3 సినిమాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించిన 4వ సినిమా ఈ పోలీస్ అగ్నియా. అరే అంతా బాగుంది, మళ్ళీ అదెందుకురా? మళ్ళీ కరెక్ట్ గా చెప్పు. ఫుల్ మూడ్ లో చెప్పు, నవ్వకుండా సీరియస్ గా చెప్పు. కనిపించిన 3 సినిమాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించిన 4వ సినిమా పోలీస్. అదేది? మళ్ళీ చెప్పు కరెక్ట్ గా. రెడీ? కనిపించిన 3 సినిమాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించిన 4వ సినిమా పోలీస్ అగ్నియా. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి మీరే లీడింగ్ లో ఉన్నారు 2000తో. సో ఈ రౌండ్ మీరే ఆడతారు. ఇది దంపతులు మాత్రమే ఆడాల్సిన రౌండ్. సో మీరు రెడీ? సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏమండోయ్? ఆడండోయ్.
ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. సో వాటి మ్యాచింగ్ ఇక్కడ 8 ఉన్నాయి. నేను ఇందులో నుంచి తీసి నేను ఒకటి చదువుతాను. చదవంగానే దానికి సంబంధించి మీరు ఆ ఫోటో ఇక్కడ ఏది ఉంటే తీసుకుని అక్కడికి వెళ్ళి మ్యాచ్ చేయాలి. ఓకే, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 14 కంప్లీట్ అయింది. 14 years కంప్లీట్ అయింది. ఓ గుడ్. ఓకే, నేను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని చదువుతాను. ఎవరో ఒక్కరే మీరు ఫస్ట్ తీసుకుంటే మీరు వెళ్ళి అక్కడ మ్యాచ్ చేసి రావాలి. నేను రెండో పేరు చదువుతాను, అప్పుడు మీరు వెళ్ళాలి. అలా ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ 8 పెట్టిన తర్వాత ఆయన ఫినిష్ చేసిన తర్వాత మీరు ఇక్కడి నుంచి పరిగెత్తుకు వెళ్ళి మీ ఇద్దరు కలిసి ఆ బజర్ నొక్కాలి. ఆ బజర్ నొక్కగానే అక్కడ టైమింగ్ ఆగిపోతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏమండోయ్? ఆడండోయ్. రెడీగా ఉండండి. టైం స్టార్ట్స్ నౌ. కోడి పెట్ట గుడ్లు. టామ్ అండ్ జెర్రీ. ఫాస్ట్. ఈటీవీ మనం. బాద్షా బూందీ. రాముడు హనుమంతుడు. కె రాఘవేంద్రరావు గారు ఫ్రూట్స్. చిరంజీవి పవన్ కళ్యాణ్. టమాటో పప్పు ఆవకాయ పచ్చడి. వెళ్ళండి బజార్. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ వన్స్ మోర్. బాబురా ఏడి రా. నాకు నిల్చో. ఎంత గెలిచారు? ఎందుకని స్మార్ట్గా ఉండాలి. ఎందుకు నువ్వు నాన్నమ్మ అంత బాగా ఆడి 20,000 గెలుచుకుంటే ఆలోచిస్తున్నా? ఎంత గెలిచారు? 20,000. ఓకే, రండి తీసుకోండి. ఇది పట్టుకోండి. ఇక్కడ మనం ముందు పట్టుకో. నువ్వు కూడా ఇంకోటి చూసారా? 143లో ఆపారు. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. 20,000 తీసుకుని వెళ్ళండి హ్యాపీగా. అందరూ క్లాప్. ఈతరులు ఏ జరులు లేనప్పుడు. సో ఇప్పుడు 20,000 గెలుచుకుని సో పిన్నింటి వారి కుటుంబం 33,000. సో మీకు ఛాన్స్ ఉంది, ఆల్రెడీ చూశారు. సో మీరు కానీ 100 లోపులు చేసేస్తే లీడ్ తీసుకోవచ్చు, లేకపోతే దగ్గరలో ఉంటారు. వచ్చేయండి. సో వాళ్ళు 15 ఏళ్ళు అయింది పెళ్ళి. మీకు 17 ఏళ్ళు అయింది. 17. అవునండి. వెరీ గుడ్. అరేంజ్డ్ మ్యారేజ్. సో మీ పిల్లలు? 2 బాబులండి. వచ్చారా? వచ్చారు. వెరీ. చూసారు ఎప్పుడు అమ్మా నాన్న ఆడడం? చూసావా? ఇప్పుడు ఈ ఆట ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడు, ఎంకరేజ్ చేయి బాగా.
యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూర్యుడు చంద్రుడు. రెడీ రెడీ రెడీ. ఈటీవీ మనం. నాగార్జున అమల. బాద్షా బూందీ. నాగ చైతన్య సమంత. టమాటో పప్పు ఆవకాయ పచ్చడి. ఎన్టీఆర్ బాలకృష్ణ. సాయి కుమార్ ఆది. ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ వన్స్ మోర్. ఏమంటే నన్ను ఎందుకు ఇలా పెట్టారు? నా మీద అంత కోపమా? కరెక్ట్గా పెట్టండి నన్ను పాపం. ఓకే. రండి పిల్లలు రండి. 20,000. టోటల్గా ఈ రౌండ్లో 60,000 గెలుచుకోవచ్చు. ఫస్ట్ రౌండ్లో ఏంటంటే 2 కుటుంబాలకి ఇచ్చాం, ఊహ గారికి అట్ ద సేమ్ టైం ఇక్కడ మమత గారికి. కానీ ఈ రౌండ్లో ఒకే ఒక్క కుటుంబానికే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళకే ఇస్తాం. టై అయితే మళ్ళీ ఈ లక్కీ వీలే డిసైడ్ చేస్తుంది. రెడీయా? రెడీ సార్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. సూపర్ 5. ఓకే, సో బ్రదర్ వచ్చే. నీ పేరు? రాజ్ కుమార్. రాజ్ కుమార్. నీ లక్కీ హ్యాండ్ ఎవరు? మా అక్క. మీ అక్క రమ్మను. ఓకే అమ్మా, నేను తిప్పండి అనగానే గట్టిగా తిప్పండి. మీరేదో అంటే కుదరదు. మీ బలాన్ని ఉపయోగించి గట్టిగా తిప్పితే మంచి నెంబర్లో ఆగుతుంది, లేదంటే అక్కడే ఆగుతుంది. ఓకే, మైక్ మీ లెఫ్ట్ హ్యాండ్కి తీసుకోండి. ఓకే, గట్టిగా తిప్పండి. ఇప్పుడు ఏంటంటే నేను అడిగే ప్రశ్నకి 4 సమాధానాలు చెప్పాలి. రెడీనా? ఓకే, నీ మొదటి ప్రశ్న, రేసింగ్ గేమ్స్ అంటే ఏమేమి వస్తాయి? రన్నింగ్ గేమ్స్ రేసింగ్ రేసింగ్ రన్ అయ్యో కమాన్, టైం అయిపోతుంది. బైక్ రేసింగ్, కార్ రేసింగ్, బాగా చెప్పావు. కార్ రేసింగ్, బైక్ రేసింగ్, బోటు, సైకిల్, ఈవెన్ హార్స్ రేసింగ్. అబ్బా, ఓకే గట్టిగా తిప్పమ్మా. నువ్వు బలమే ఉపయోగించట్ల, అందుకని అది కోపంగా 5లో ఆగిపోయింది. ఓకే, ఫస్ట్ చాలా ఈజీయే క్వశ్చన్. మరి రెండోది ఏమొస్తుందో ఏమిటో. రెండో ప్రశ్న ప్లీజ్. తిథులతో కలిపి పలికే పండుగలు ఏవి? విజయదశమి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, రాఖీ పౌర్ణమి, నాగుల పంచమి. కాదే, నువ్వు రేసింగ్ల కంటే తిథులు పండుగలు గుర్తున్నాయండి నీకు. విజయదశమి, సో దశమి.
కృష్ణాష్టమి, కృష్ణాష్టమి చెప్పు, నాగుల అష్టమి, పంచమి, నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, శ్రీరామనవమి. శ్రీరామనవమి. అసలు వదిలేసా మెయిన్ ఆయన విఘ్నం ఉంటే చాలా కష్టం. వినాయక చవితి. ఒకసారి నమస్కారం దండం పెట్టుకో గణేశుడికి. తప్పైపోయింది నాయన, తీ గుంజులు తీ. చాలే మరి ఎక్కువ చేసేస్తున్నా. 20,000. ఇంకో క్వశ్చన్ ఉంది తల్లి, ఆ తర్వాత వాళ్ళు ఆడాలి తల్లి, ఆ తర్వాత తెలుస్తుంది తల్లి. ఇప్పుడు 20,000 గట్టిగా తిప్పు. సో 5 సమాధానాలు. రెండో సమాధానం బాగా చెప్పావు, మొదటి సమాధానం తెలిసి మిస్ అయ్యావు. చూద్దాం మరి ఇది కూడా నీకు ఈజీగా ఉంటుందేమో. చెప్పేస్తే 40,000 గెలుచుకుంటావు. అప్పుడు మీ టార్గెట్ 3 చెప్పాలి. ఓకే, నీ చివరి ప్రశ్న, 3వ ప్రశ్న. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథలు మాత్రమే అందించిన సినిమాలు ఏవి? కథలే, నో డైరెక్షన్. కమాన్ కమాన్, తెలుసు తెలుసు, కమాన్. అరవింద సమేత. డైరెక్షన్ అది. అరే ఈజీ. ఎనీబడి? నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లేశ్వరి, స్వయంవరం, చిరునవ్వుతో, జై చిరంజీవి. జై చిరంజీవ. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక ప్రశ్నే చెప్పారు, 2 ప్రశ్నలు మిస్ అయ్యారు కాబట్టి సో 20,000 గెలుచుకున్నారు. ఇప్పుడు మీరు 2 సమాధానాలు అంటే 2 ప్రశ్నలకు మీరు చెప్పేస్తే మీరు డైరెక్ట్ విన్నర్స్, 40,000 గెలుచుకుంటారు కాబట్టి. లేకపోతే మీరు 3 చెప్పారనుకోండి 60,000 గెలుచుకోవచ్చు. ఒక ప్రశ్నకే చెప్పారనుకోండి టై అవుతుంది, మళ్ళీ నీ చేతుల్లో ఉంటుంది, ఆయన లక్కీ హ్యాండ్ చేతుల్లో ఉంటుంది. ఆ టై అయిన తర్వాత ఏం చేస్తామో చెప్తాం. ముందు 2 చెప్పడానికి ప్రయత్నించండి, 1 చెప్తే టై. ఓకే, వెల్ డన్, వెల్ ప్లేడ్. ఓకే, సో వచ్చాను బ్రదర్. ఎవరు మీ లక్కీ హ్యాండ్? మా మావయ్య గారు. మావయ్య గారు రండి. ఇప్పుడు ఏంటంటే మీరు గట్టిగా తిప్పాలి. సో ఎక్కడ ఆగితే మీరు అన్ని సమాధానాలు చెప్పాలి. తిప్పండి గట్టిగా. ఓకే, సో 4లో ఆపారు కాబట్టి 4 సమాధానాలు చెప్పాలి. 10 సెకండ్లే టైము. ఓకే, మీ మొదటి ప్రశ్న. 4 సమాధానాలు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన సినిమాలు ఏవి? కమాన్ కమాన్ కమాన్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే, యు షుడ్ బి ఫాస్టర్. శ్రీమంతుడు. నెక్స్ట్ కొత్త బంగారు లోకం, శతమానం భవతి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, మహానటి. వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా కొత్త కొత్త పాటలు మనకు వినిపిస్తున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్, మిస్ అయ్యారు. కూడా చాలా మంచి పాటలు. మీరు కొంచెం పైన పట్టుకుని తిప్పితే ఇంకా ఫాస్ట్గా తిప్పచ్చు. అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ అదే పట్టుకోండి, తిప్పండి గట్టిగా. సో ఇప్పుడు 3 సమాధానాలు చెప్తే చాలు. 2వ ప్రశ్న ప్లీజ్. ఇనుప చక్రాలు కలిగిన వాహనాలు ఏవి? ఇనుప చక్రాలు. ట్రైన్. ఓకే. బుల్డోజర్స్. ఓకే. క్రెయిన్స్. ఓకే. రోడ్ రోలర్. ఓకే. ట్రైన్, రోడ్ రోలర్, ట్రాక్, క్రెయిన్స్. అండ్ బుల్డోజర్స్. బట్ మనకి ఎన్ని కావాలి? 3 కావాలి. 3 చాలు మనకి, ఫిక్స్ అయిపోయారు. రైట్ ఆన్సర్. కమలపోడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. కమలపోడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. యాక్చువల్గా ఇప్పుడు మనం బ్రదర్ ఈక్వల్ అయ్యాం. ఇప్పుడు చెప్పేస్తే ఇంక మీ ఇష్టం, మొత్తం దున్నుకోండి. ఓకే, గట్టిగా తిప్పండి మావయ్య గారు. సో ఇప్పుడు కానీ చెప్పేస్తే గెలిచేస్తావు, లేదు అంటే టై అవుతుంది. నీ 3వ ప్రశ్న ప్లీజ్. శబరిమల మెట్లలో
పంచేంద్రియంగా పిలువబడే మెట్లు వేటిని సూచిస్తాయి? పంచేంద్రియం ఈజీ, పంచేంద్రియంలోనే ఉంది ఆన్సర్. పంచేంద్రియం. కమాన్ ఈజీ. అక్కడ స్వామి చూస్తున్నారు. సో అది చెప్పడంలో శబరిమల మెట్లలో పంచేంద్రియంగా పిలువబడే మెట్లు వేటిని సూచిస్తాయి? పంచేంద్రియాలు ఏంటి? రుచి, స్పర్శ, వాసన, వినడం, చూడడం. ఆహా, ఓకే, నో ప్రాబ్లం. రండి, రా రాజ్ కుమార్, నువ్వు కూడా రా. ఓకే, టై అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నువ్వు తిప్పుతావమ్మా. నువ్వు కానీ 5లో ఆపావు అనుకో, ఆయన 4లో ఆపారనుకో, 20,000 ఆయనకి ఇచ్చేస్తాం. ఆయన 5లో ఆపి నువ్వు 4లో ఆపావు అనుకో, 20,000 మీకు ఇచ్చేస్తాం. మళ్ళీ మీ ఇద్దరు టై చేశారనుకోండి, మీకు 10,000, మీకు 10,000 ఇస్తాం. ఓకేనా? సో వెళ్ళాం అక్కడికి. గట్టిగా తిప్పమ్మా. మీ ఇద్దరు రండి, మీ ఇద్దరు రండి ఇటు. తిప్పండి. లేసిపోతే కన్నే కొట్టాబంటే టాపు లేసిపోతే ముద్దే పెట్టాబంటే లేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు 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 లేసిపోతే రో. సో ఏంటి మీరు, నువ్వు లక్కు నమ్ముతావా? లక్కు నమ్మకం ఉంది. ఓకే, మీకు ఉందా లక్కు నమ్మకం? నమ్మకం ఉంది సార్. మీ ఫ్యామిలీకి ఉందా లక్కు మీద నమ్మకం? ఓకే, ఇప్పుడు గెలిచావా? మీకు లక్కు మీద నమ్మకం ఉందా? తప్పకుండా లక్ అనేది ఉంది, కానీ మన ప్రయత్నం మనం చేయాలి. నువ్వు ఆ ఫస్ట్ ఆన్సర్ చెప్పేసి ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. అలాగే మీరు ఒక ఆన్సర్ చెప్పేసి ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. కానీ ఫైనల్ గా వాళ్ళిద్దరు చేతుల్లోనిచ్చి ఫైనల్ గా 4లో మీరు 3లో 20,000. ఓకే, 20,000 గెలుచుకున్న తర్వాత అప్పనవారి ఫ్యామిలీ ఇప్పుడు 51,000. సో పిన్నింటి వారి ఫ్యామిలీ 33,000. ఇప్పుడు ఫైనల్ రౌండ్, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఎందుకంటే ఇంతవరకు ఈ అమౌంట్లు మీవే, గెలుచుకున్న అమౌంట్లు మీవే. కానీ ఫైనల్ రౌండ్ ఎవరు గెలుస్తారో వాళ్లే ఈ ఎపిసోడ్ గెలిచినట్టు, వాళ్లే ఎపిసోడ్ విన్నర్స్. ఇంకో అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఈ రౌండ్ లో మీ నలుగురు ఆడొచ్చు, మీ నలుగురు కూడా ఆడొచ్చు, లేకపోతే మారచ్చు. మరి అది డిసైడ్ చేసుకోండి, మారతారో ఆడతారో. నలుగురు. ఓకే, ఆ కొత్త నలుగురు వచ్చేయండి. మీరు వచ్చేయండి, కొత్త నలుగురు. స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 4. వాటమ్మా, వాట్ ఈస్ దిస్ బొమ్మ? ఇప్పుడు మీరు లీడ్ లోకి వచ్చారు కాబట్టి అప్పనవారి కుటుంబం మీరే ఆడతారు. మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాం. అందులో ఒక బొమ్మ ఈ బొమ్మ. సో ఆ బొమ్మలో మీకు క్లూస్ దొరుకుతాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ అన్న తర్వాత ఆ క్లూస్ ఆధారంతో సో మళ్ళీ అదే బొమ్మని పర్ఫెక్ట్ ఆర్డర్లో అమర్చాలి. సో క్లూస్ ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే, సో మీకు టైం ఏంటంటే 180 seconds. ఈ 3 నిమిషాల్లో కానీ మీరు చేసేస్తే ఎవరు ఫాస్ట్గా చేస్తారు, ఇద్దరు చేయొచ్చు, కానీ ఎవరు ఫాస్ట్గా చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ గెలిచినట్టు. ఈ డబ్బుతో పాటు ఈ ఎపిసోడ్ విన్నింగ్తో పాటు ఈ బంపర్ ప్రైజ్ గెలుచుకుంటారు. Okay, let's start playing the final round, round number 4. Watamma? What is the bomma? What is this bomma? Me bomma. Ready? Time starts now.
పేర్చండి. రెడీ పేర్చండి ఫస్ట్. హండ్రెడ్. ఎంత టైం ఎంత? 1:45. ఇంకా ఎంత ఉంది టైము? ఎందుకు తొందరపడ్డారు? ఎక్కడ చేశారు తప్పు? అంత తొందర ఇంకా టైం ఉంది కదమ్మా. ఒక్క బాక్స్ ఇది మ్యాచింగ్ లో మీరు చూస్తున్నారు అనుకున్నాను. ప్లస్ మా వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేశారు. తొందరపడద్దు. జస్ట్ చూడండి ఎంత కంటిన్యూటీలో ఈ కంటిన్యూటీ మిస్ అయ్యారు. ఇలా పెట్టారు సమ్వేర్. ఇది దీనికి మ్యాచ్ అవ్వాలి కదా. బ్యూటిఫుల్ టైమింగ్ లో చేశారు. బ్యూటిఫుల్. అంతా బాగా పెట్టి ఒక్క బాక్స్ లో తప్పు చేశారు. చిన్న ఒక్క బాక్స్ ప్లస్ టైం ఉంటుంది. ఎందుకంటే మీ అదృష్టం ఏంటంటే మీకు 180 seconds టైం ఉంది. అదే వాళ్ళకి అనుకోండి, ఇప్పుడు మీరు ఎంత చేశారు, ఇప్పుడు మీరు 145 నిజంగానే పెట్టేసి ఉంటే మాక్సిమం ఇంకో 5 seconds తీసుకునేవారా, లేదా ఇంకో 10 seconds 165. అప్పుడు వాళ్ళకి టెన్షన్, వాళ్ళు 164లో పెట్టాలి. మీరు ఇంత బాగా చేసి సూపర్గా చేశారు. ఒక్క తప్పు చేశారు, ఒక్క చిన్న మిస్టేక్. ఇంత ఫాస్ట్గా చేసి ఒక్క బాక్స్లో మిస్ అయింది మీరు రెండో కుటుంబం, మూడో కుటుంబం. బట్ బాగా చేశారు, చాలా బాగా చేశారు. బట్ బ్యాడ్ లక్, హార్డ్ లక్. మీ బొమ్మ చూసేయండి. టైం స్టార్ట్స్ నౌ. మెల్ల అన్న, ఇది పండనా అది పెట్టు. కమాన్, అది ఎంత పెట్టినావు? థర్డ్ కాలం 183 ఎంత పెట్టినావా? కరెక్ట్. కింద గ్రౌండ్ ఎడేసాయి. గ్రౌండ్ ఎడు వెంకటేష్. కరెక్టే. ఉల్టా. అరే లాస్ట్ పెట్టు వెంకటేష్, లాస్ట్ పెట్టు. అరే పైన 160. లాస్ట్ బాక్స్ రాంగ్ ఉంది. ఇంత బాగా వచ్చి మీరు చూడండి ఎక్కడ చేశారు తప్పులు చూడండి. మీరు ఇవన్నీ పెట్టి ఇక్కడ మిస్ చేశారు కదమ్మా. ఆ పార్ట్ బాగా చేశారు, ఈ పార్ట్ మిస్ అయిపోయారు. ఏం లేదు, అన్నిటికీ కంటిన్యూటీలు ఉంటాయి కదా. మీకు బేసిక్గా ఏంటంటే దాని పక్కన ఇది, సో ఇది మధ్యలో ఉంది, ఇది ఈ ప్లేట్ బేస్మెంట్. ఓకే, హార్డ్ లక్, వెల్ ట్రైడ్.
51,000తో అప్పన్న వారి కుటుంబం వచ్చేయండి. యాక్చువల్గా వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ గెలుచుకోవాల్సింది మిస్ అయిపోయారు. బట్ స్టిల్ 51,000తో ఎపిసోడ్ విన్నర్స్ మీరే. సో వచ్చేయండి, పిన్నింటి వారి కుటుంబం వచ్చేయండి అందరూ. సో 33,000తో ఈ ఎపిసోడ్ రన్నర్స్. ఓకే, సో నిజంగా చాలా చాలా టైట్గా వెళ్ళింది. ఫైనల్ రౌండ్ జస్ట్ మిస్ అయిపోయారు. సో వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. సో వీళ్ళు రావడం, ఈరోజు పార్టిసిపేట్ చేయడం, మీరందరూ మమ్మల్ని ఆదరించడం చాలా ఆనందంగా ఉంది. సో వచ్చే వారం మళ్ళీ 2 కుటుంబాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి.